వెంటనే భీముడి దగ్గరికి వెళ్తుంది. ద్రౌపదికి తెలుసు భీముడికి ఆక్రోశం ఎంత ఉంటుంది అని. భీముడి దగ్గరికి వెళ్ళి, భీమా, అప్పుడు లక్క ఇంటిలో మనల్ని పెట్టినప్పుడు నువ్వు ఎంతటి సాహసం చేసి మమ్మల్ని అందరినీ కాపాడావు. హిడింబాసురుణ్ణి చంపినప్పుడు నీకున్న క్రోధం ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసుకురా. నువ్వు కీచకుడిని చంపినప్పుడు అప్పుడు నీ దగ్గర ఉన్న ఉక్రోషం ఏంటో దాన్ని బయటకు తీసుకురా. వాళ్ళందరినీ నువ్వు ఎలా అయితే చంపావో అలా ఈరోజు అశ్వత్థామని నువ్వు చంపావు అని ప్రపంచమంతా తెలియాలి. నువ్వే నా ఈ బాధను తీర్చగలవు. పో, వెళ్ళి నువ్వు ముందు అశ్వత్థామని చంపు అని అంటుంది. వెంటనే ఇక భీముడికి కూడా ఇది వచ్చేస్తుంది అనమాట. ఎస్, అశ్వత్థామని చంపాలి అని. నకులుడు రథసారథిగా ఉంటాడు. భీముడు, మేము వెళ్తున్నాము, అశ్వత్థామ ఎక్కడున్నాడో పట్టుకొని వాడిని చంపే నీ దగ్గరికి తిరిగి వస్తాము అని చెప్పి అసలు ఒక క్షణంలో అలాగా బయలుదేరిపోతారు. వాళ్ళు వెళ్తారనమాట. వెళ్తే ఫస్ట్ కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్తే అక్కడ ఏం తెలుస్తుందంటే కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ హస్తినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుడికి, గాంధారికి విషయం చెప్పి ఆ తర్వాత గంగా నది ఒడ్డు దగ్గరికి వెళ్ళారు. అక్కడ కృతవర్మ, కృపాచార్య అశ్వత్థామను వదిలేసి వాళ్ళు ఎటో వెళ్ళిపోయారు. అశ్వత్థామ మాత్రం వ్యాస ఆశ్రమానికి వెళ్ళాడు అనే విషయం తెలుస్తుంది. సో భీముడు, నకులుడు వ్యాస ఆశ్రమానికి బయలుదేరుతారు.